ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమలా వండర్స్. మగ్గం వర్క్ నేర్చుకోవాలని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా మెటీరియల్స్ గురించి కంప్లీట్గా నాలెడ్జ్ ఉండదు. చాలామంది బిగినర్స్ మెటీరియల్స్ ఎందుకు యూజ్ చేస్తారో కూడా తెలియదు. అన్నెసెసరీగా మెటీరియల్స్ కొని మనీ వేస్ట్ చేసుకుంటారు. అందుకే ఈ వీడియోలో మగ్గం వర్క్ యూజ్ చేసే ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్నిటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూడండి. ఇంకా మరెందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మగ్గం వర్క్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆరి నీడిల్స్. చాలామందికి ఈ ఆరి నీడిల్స్ ఏ విధంగా యూజ్ చేస్తారు, ఈ నెంబర్స్ అసలు దేనికి యూజ్ చేస్తారు, ఏ నీడిల్ దేనికోసం యూజ్ చేస్తారు అన్నది చాలామందికి కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. సో ఈ నెంబర్స్ ద్వారా మనం ఏ నీడిల్ ఏ విధంగా యూజ్ చేస్తామో క్లియర్గా తెలుసుకుందాం. నీడిల్ నెంబర్ 14 ఇది మనం కాటన్కి, సిల్క్, అదేవిధంగా జరీ థ్రెడ్కి మనం మగ్గం వర్క్లో మెయిన్ ప్రతి దానికి ఈ 14 నెంబర్ నీడిలే యూజ్ చేస్తాం. ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో దానికి ప్రతి దానికి కూడా ఈ 14 నెంబర్ నీడిల్ యూజ్ చేస్తే మనం థ్రెడ్ వర్క్ అన్నది చేస్తాం. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి 23 నీడిల్. ఈ నీడిల్తో మనం బీడ్స్, షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్ని స్టిచ్ చేయడానికి ఈ 23 నెంబర్ నీడిల్ అన్నది యూజ్ చేస్తాం. అండ్ 24th నీడిల్ వచ్చేసి మన జర్దోజీ చైన్స్ టైప్ ఉంటుంది కదా, దానిని స్టిచ్ చేయడానికి ఈ 24 నెంబర్ నీడిల్ అన్నది యూజ్ చేస్తాం. సో ఈ 3 నీడిల్స్ వల్ల మనం యూజ్ చేస్తే మన అవుట్పుట్ అనేది చాలా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి నార్మల్ నీడిల్స్. ఈ నార్మల్ నీడిల్స్ యూజ్ చేసి హెవీగా ఉన్న వర్క్ని చేయడానికి మనం ఈ నీడిల్స్ అయితే యూజ్ చేస్తాం. లైక్ బీడ్స్ 2mm, 3mm, 4mm బీడ్స్ ఉంటాయి కదా, అలాంటివన్నిటికి మంచి ఫినిషింగ్ రావడం కోసం ఈ నీడిల్స్ అయితే యూజ్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మగ్గం ఫ్రేమ్స్. మన మగ్గం ఫ్రేమ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అవి ఏ విధంగా ఉంటాయి, వాటి డిఫరెన్స్ ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. వుడెన్ మగ్గం ఫ్రేమ్, ఇది మనం ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి మనం యూజ్ చేసేది ఈ వుడెన్ మగ్గం ఫ్రేమ్. ఇది ఏంటంటే స్మాల్ డిజైన్స్ని ప్రాక్టీస్ చేయడం కోసం, అదేవిధంగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బిగినర్స్ ఎక్కువగా కూడా ఇలాంటి ఫ్రేమ్స్ అన్నది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫ్లోర్ స్టాండింగ్ ఫ్రేమ్. ఇది స్టాండ్తో పాటు వస్తుందన్నమాట. లాంగ్ అవర్స్ కూర్చొని చేసినా సరే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీని మీద మన సారీస్ కానీ, బ్లౌజెస్ కానీ, డిజైనింగ్ మెటీరియల్స్ కానీ ఏవన్నా సరే మనం పర్ఫెక్ట్గా పెట్టుకొని మనం ఈజీగా లాంగ్ టైం ఈజీగా మనం అయితే చేసుకోవచ్చు. నేను మీకు ఆల్రెడీ లైవ్లో చూపించాను. ఈ స్టాండ్ని నేను యూజ్ చేస్తాను, చాలా కంఫర్ట్గా ఉంటుంది. లాంగ్ టైం కూడా వర్క్ చేసుకుని నాకు బ్యాక్ పెయిన్ కూడా రాదు. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగులర్ ఫ్రేమ్. ఇది మోస్ట్ మగ్గం వర్క్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఇదైతే ఉంటుంది. మంచి డీటెయిలింగ్ డిజైనింగ్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ టైట్గా అయితే పట్టుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్జస్టబుల్ మగ్గం ఫ్రేమ్. ఇది లేటెస్ట్గా రిలీజ్ అయితే అయ్యింది. ఇది మనం కూర్చున్నా నించున్నా మనం కంఫర్టబుల్గా ఇదైతే మనం చేసుకోవచ్చు. అండ్ అడ్జస్టబుల్ డిఫరెంట్ కలర్స్ ఉంది, డిఫరెంట్ ఆప్షన్స్ అంటే స్టీల్లో, అదేవిధంగా ఇనుములో, అదేవిధంగా చెక్కలో కూడా మనకి ఇది అవైలబుల్ అయితే ఉంది. ఇది కూడా టైట్ ఫ్యాబ్రిక్ అనేది టైట్గా పట్టుకుంటుంది, నీట్ ఫినిషింగ్ ఇస్తుంది. లాంగ్ టైమ్ మనం వర్క్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మగ్గం ఫ్రేమ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జరీ థ్రెడ్. ఈ జరీ థ్రెడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ మగ్గం వర్క్లో. ఇది మనకి బార్డర్ డిజైనింగ్కి, ఫ్లోరల్ ప్యాట్రన్స్కి, ఫిల్లింగ్ వర్క్కి, బ్రైడల్ డిజైన్స్కి ఇది మనం అన్నది యూజ్ చేస్తాం. దీంట్లో మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. దీంట్లో నెంబరింగ్ ఉంటుంది. నెంబరింగ్ కూడా థిక్ థిన్ అన్నట్టు ఈ థ్రెడ్డింగ్ అయితే ఉంటుంది. ఇది కూడా మన మగ్గం వర్క్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ అనమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ సిల్క్ థ్రెడ్. సిల్క్ థ్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సారీ కలర్ బట్టి, దాని కాంబినేషన్స్ బట్టి మనం ఈ సిల్క్ థ్రెడ్ కలర్స్ అన్నది యూజ్ చేసి మనం ఆ బ్లౌజ్కి కానీ ఆ సారీకి కానీ మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తాం. ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఫ్లవర్ డిజైన్స్కి, లీఫ్ ప్యాట్రన్స్, ఫిల్లింగ్ వర్క్, కలర్ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ క్రియేట్ చేయాలంటే ఈ సిల్క్ థ్రెడ్ అన్నది ఒక మేజర్ రోల్ అనేది పాటిస్తుందన్నమాట. సో మగ్గం వర్క్ అంటేనే సిల్క్ థ్రెడ్ మ్యాండేటరీ అనమాట. కాటన్ థ్రెడ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్ స్టిచ్ నేర్చుకునే వాళ్ళకి, అవుట్లైన్ వర్క్కి, ప్రాక్టీస్ డిజైన్కి, ఫ్యాబ్రిక్ ఫిక్స్ చేయడానికి ఇది మనకి కాటన్ థ్రెడ్ అన్నది యూజ్ అవుతుంది. ఈ థ్రెడ్ బెస్ట్ ఫర్ బిగినర్స్, అంటే బిగినర్స్ దీని ద్వారానే ప్రాక్టీస్ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీడ్స్. ఈ షుగర్ బీడ్స్ అన్నది ఎలాంటి బ్లౌజ్కి అయినా సరే కనీసం చిన్న ఫినిషింగ్ అన్న ఇస్తారు. ఎందుకంటే అంత మంచి లుక్ అయితే ఇస్తుంది. ఇది ఫిల్లింగ్ కానీ, బోర్డరింగ్ కానీ ప్రతి దానికి కూడా ఒక మేజర్ రూల్ అయితే పాటిస్తుంది ఈ షుగర్ బీడ్స్. సో మీరు ఎలాంటి బ్లౌజ్ చూసినా సరే షుగర్ బీడ్స్ లేని బ్లౌజ్ అయితే డిజైన్ అయితే ఉండదు. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, అదేవిధంగా డిఫరెంట్ సైజెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చైన్ బాల్స్. ఇది కూడా చాలా మేజర్ రోల్ అయితే పాటిస్తుంది. బోర్డర్స్ కానీ, అవుట్లైనర్స్ కానీ ఈ చైన్ అయితే మనం యూజ్ చేస్తాం.
అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీడ్స్లోనే చిన్న పూసలు అనమాట. ఇది సారీ కలర్స్ని బట్టి ఈ కలర్స్ అన్నీ యూస్ చేసి కాంబినేషన్ బట్టి దీంట్లో కూడా మనం మంచి ఫ్లవర్స్ కూడా చేస్తాము. ఇందాక చూపించాను కదా బీడ్స్, అవి కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి. ఆ బీడ్స్ని యూస్ చేసి మనం ఈ విధంగా ఇలాంటి వర్క్ అయితే చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్. ఇది కూడా మనం బార్డర్కి, ఫ్లవర్ ఫిల్లింగ్కి, బార్డర్ లైన్స్కి మనం యూజ్ అయితే చేస్తాం. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మన సారీ కలర్ని బట్టి మనం కాంబినేషన్స్లో ఇవైతే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ పూసలు అంటారు కదా, ఇవి కూడా మంచి డెకరేటివ్ ఐటమ్ అనమాట. మన సారీ కాంబినేషన్ బట్టి వీటితో కూడా ఫ్లవర్స్ కానీ లేదంటే లీవ్స్ కానీ ఈ విధంగా డిఫరెంట్ డెకరేషన్ అయితే మనం ఈ పూసలతో కూడా మనం చేసుకోవచ్చు. వీటిలో సైజెస్ కూడా ఉంటాయి, బిగ్, స్మాల్, మీడియం అని మనకు కావాల్సిన విధంగా మనం చూసుకున్న డిజైన్ బట్టి వీటిని కూడా మనం రెడీ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చిప్స్ అనమాట. ఈ చిప్స్తో కూడా మనం బార్డర్ కానీ, ఫ్లవర్ ఫిల్లింగ్ కానీ, ఫ్లవర్ లీవ్స్ కానీ ప్రతిదీ కూడా మనం చిప్స్ వర్క్తో చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది. నైట్ టైం అయితే చాలా షైన్ అవుతుంది. వీటిలో కూడా మనకి చాలా డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మన కలర్ కాంబినేషన్ బట్టి ఈ వర్క్ చేయాలనుకుంటే కనుక దాని కలర్ కాంబినేషన్ బట్టి మనం తెచ్చుకొని మనం వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జర్దోజీ. ఇది కూడా చాలా మేజర్ రోల్ అనేది పాటిస్తుంది. దీంతో కూడా ఫినిషింగ్ చాలా మంచిగా అయితే ఉంటుంది. మగ్గం వర్క్లో చాలా కష్టమైన వర్క్ అంటే ఏంటంటే ఈ జర్దోజీ. ఇది స్టిచ్చింగ్ చేయడం చాలా కష్టం, కానీ నేర్చుకుంటే చాలా ఈజీ అయితే ఉంటుంది. దీంట్లో కూడా షైనింగ్ జర్దోజీ ఉంటుంది, అదేవిధంగా ప్లెయిన్ జర్దోజీ కూడా ఉంటుంది. ఇవి కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిజర్ అనేది మనకి థ్రెడ్ కట్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సిజర్ కూడా మన మగ్గం వర్క్లో మెయిన్ ఇంపార్టెంట్ టూల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ టూల్స్. నేను ఆల్రెడీ మీకు లైవ్ సెక్షన్లో చూపించాను. మార్కింగ్ టూల్స్, గ్లాస్ పెన్సిల్, అదేవిధంగా శుద్ధతో ఏ విధంగా మార్క్ చేసుకోవాలో కూడా మీకు క్లియర్గా చెప్పాను. ఈ వీటిని యూజ్ చేసి మనం బ్లౌజ్ మీద అదేవిధంగా క్లాత్ మీద మార్కింగ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ టూల్స్ అన్నీ ఉన్నా మనం ప్రాక్టీస్ చేయడానికి ఒక క్లాత్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీరు మంచి క్లాత్, మీకు నచ్చిన కలర్లో ప్యూర్ కాటన్ ఉన్న క్లాత్ తీసుకుంటే మనం ప్రాక్టీస్ చేయడానికి చాలా కంఫర్ట్గా, చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫ్రేమ్కి కూడా స్ట్రెచబుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ టేప్ ఆర్ స్కేల్. ఇది మనకి మెజరింగ్కి అయితే యూజ్ అవుతుంది. మనం స్టార్టింగ్లో స్కేల్ యూజ్ చేస్తాం, ఫర్దర్గా మనం టేప్ యూజ్ చేసే మార్కింగ్ అన్నది, అదేవిధంగా డిజైన్ ఎంతవరకు లెవెల్ కావాలన్నది మనం దీన్ని చూసి యూజ్ అయితే చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనం మగ్గం వర్క్ స్టార్ట్ చేయాలంటే బేసిక్గా కావాల్సిన మెయిన్ మెటీరియల్స్ ఇవి. బిగినర్స్ అన్ని మెటీరియల్స్ కొనాల్సిన అవసరం లేదు. ముందుగా ఒక ఫ్రేము, ఆరి నీడిలు, నార్మల్ నీడిలు, కాటన్ థ్రెడ్ మరియు చిన్న బీడ్స్ కొనుక్కొని మనం వర్క్ అయితే స్టార్ట్ చేయవచ్చు. ఎక్స్పీరియన్స్ వాళ్ళు మిగతావన్నీ కొనుక్కొని వర్క్ అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి అవసరమైతే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక యూస్ఫుల్తో మీ ముందుకైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.